ఈరోజు మనం సర్వైకల్ స్పాండిలైటిస్ గురించి తెలుసుకుందాము. నమస్కారం, నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినేన్ హోమియోపతి. సర్వైకల్ స్పాండిలైటిస్ అనగా అంటే మనకి వెన్నుపాములో మనకి వర్టిబ్రాస్ అనేవి 32 వర్టిబ్రాస్ అనేవి ఉంటాయన్నమాట. మనకి సర్వైకల్ రీజియన్లో మనకి 7 వర్టిబ్రాస్ అనేవి ఉంటాయన్నమాట. మనకి C1 నుంచి C7 అని 7 వర్టిబ్రాస్ అనేవి ఉంటాయి. మనకి థొరాసిక్ రీజియన్లో చూసుకున్నట్టయితే మనకి 12 వర్టిబ్రాస్ అనేవి ఉంటాయి. లంబార్ రీజియన్లో L1 నుంచి L5 అనే వర్టిబ్రాస్ అనేవి ఉంటాయి అనమాట. ఇంకా మనకి సాక్రమ్, కాక్సిక్స్ అనే వర్టిబ్రాస్ అనేవి ఉంటాయి. దీంట్లో మనకి సర్వైకల్ రీజియన్లో ఉన్న 7 వర్టిబ్రాస్లో మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అన్నది ఎవరిలో వస్తుంది, దానికి కారణాలు, లక్షణాల గురించి తెలుసుకుందాము. ఇది ఎవరిలో వస్తుందంటే మనకి ఇది రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఎవరైతే ఎక్కువ మెడ మీద ఒత్తిడి పడేలాగా సరైన పోస్చర్ మెయింటైన్ చేయకుండా ఎక్కువ పని చేసే వాళ్ళల్లో కానీ, లేకపోతే మనకి ఎక్కువ డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళల్లో కానీ, లేకపోతే మనకి ఎక్కువ జర్నీస్ చేసే వాళ్ళలో ఏమవుతుందంటే అక్కడ డిస్క్ అన్నది మనకి డిస్క్ బల్జ్ లాగా అన్నది అవ్వడం వల్ల కానీ, లేకపోతే డిస్క్ ప్రొట్రూజన్ కానీ, డిస్క్ హెర్నియేషన్ కానీ, లేకపోతే స్లిప్ డిస్క్ వల్ల కానీ, లేకపోతే మనకి డీజనరేషన్ చేంజెస్ అన్నది రావడం వల్ల కానీ, మనకి దాంట్లో అరుగుదల రావడం వల్ల కానీ, మనకి డిస్క్లో ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఏమవుతుందంటే దానిలో నుంచి నరాల మీద అన్నది ఒత్తిడి అన్నది పడుతూ ఉంటుంది అనమాట. దీంతో పాటు మనకి కొంతవరకు ఇది ఎవరిలో వస్తుందంటే మళ్ళీ ఇంకా మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కానీ, లేకపోతే ఇంకా వేరే అదర్ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళలో కూడా త్వరగా అన్నది ఇది డిజనరేషన్ చేంజెస్ స్టార్ట్ అవడం వల్ల కూడా ఇది అన్నది వస్తూ ఉంటుంది అనమాట. ఇది చూసుకున్నట్టయితే మహిళలు, పురుషుల్లో కూడా మనకి మిడిల్ ఏజ్ నుంచి కొంచెం ఏజ్ పెరిగే కొద్దికి ఆ ఏజ్ గ్రూపులు అన్నది వస్తూ ఉంటుంది అనమాట. దీని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి దీంట్లో ఏమవుతుందంటే మనకి వర్టిబ్రాస్కి అంటే వెన్నుపూసల మధ్య భాగంలో మనకి డిస్క్ అనే మెత్తడి పదార్థం అన్నది ఉంటుందన్నమాట. దీని లోపల మనకి బల్బోజా, న్యూక్లియస్ బల్బోజా అనే మెత్తటి ద్రవం లాంటిది ఉంటుందన్నమాట. ఇది ఏమవుతుందంటే మనకి వెన్నుపూసల మీద మనకి అధిక ఒత్తిడి పడినప్పుడు కానీ, లేకపోతే సడన్గా జర్కుల వల్ల కానీ, లేకపోతే ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ ఏమవుతుందంటే అది బల్జ్ బయట అన్నది వస్తూ ఉంటుంది అనమాట. ఆ మెత్తటి పదార్థం దీన్ని డిస్క్ బల్జ్ అంటాం అనమాట. ఇది ఏమవుతుందంటే మనకి స్పైనల్ కార్డ్లో నుంచి మనకి నరాలనే మనకి తల నుంచి మనకి కింద బాడీ వరకు వెళ్తుంటే దీన్ని స్పైనల్ కార్డ్ అంటాం అనమాట. దీనిలో నరాల మీద మనకి ఎక్కడైనా ఒత్తిడి పడినప్పుడు మనకి ఏమవుతుందంటే నొప్పి అన్నది వస్తుంటుంది. మెడ నొప్పిలాగా ఉండడము, తలంతా బరువుగా ఉండడము, కొంతమందికి నొప్పి అన్నది తల పై భాగంలో దాకా ఉండడము, మనకి తిమ్మిర్లాగా ఉండడము, కొంచెం తలనొప్పి ఉండడము, ఇవన్నది ఉంటూ ఉంటుంది. దీంతో పాటు మనకి సర్వైకల్ రాడిక్యులోపతి అంటారంటే నొప్పి అన్నది మనకి ఇక్కడ మెడ నుంచి మనకి భుజాల నుంచి చేతి వేళ్ళ వరకు కూడా అన్నది వస్తూ ఉంటుంది అనమాట. ఇలాగ మనకి నొప్పి లాగినట్టుగా ఉండడము, తిమ్మిరిలాగా పట్టడము, కొంతమందిలో చేతులకి గ్రిప్ అన్నది లేకుండా ఉండడము, ఇట్లాగా రకరకాల లక్షణాలు అన్నవి ఉంటూ ఉంటాయి అనమాట. ఇలా మనకి ఎక్కడైనా పెయిన్ కనిపించినప్పుడు ఇది ఎందువల్ల వస్తుంది అన్నది మనం డయాగ్నోజ్ అన్నది వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. దీనికి డయాగ్నోసిస్గా మనం సర్వైకల్కి ఎక్స్రే అన్నది ముందు సర్వైకల్ రీజియన్ చేయించుకుంటాం. దాని తర్వాత ఇంకా ఒకవేళ మనకి కావాలి, ఇంకా డీప్గా మనం కావాలి పరిశోధన చేయాలనుకున్నప్పుడు MRI అని కానీ మనకి CT స్కాన్ ఆఫ్ నెక్ కానీ అలాగా చేయించుకోవచ్చు అనమాట. మనకి ఇంకా దీని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే ఇది ఇలాగ మనకు నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ అన్నది యూజ్ చేస్తూ ఉంటారనమాట. కానీ అది అప్పటికప్పుడు రిలీఫ్ అన్నది వస్తుంటుంది. అలా కాకుండా మనం ఏదైనా ఒకసారి నొప్పి వచ్చినప్పుడు దాని రెస్పెక్ట్గా అంటే ఎక్కడ అవుతున్నది, మనం స్ట్రెయిన్ అన్నది వల్ల అవుతున్నదా, కొంత రెస్ట్ తీసుకుంటే మనకు తగ్గుతుంది అంటే అది అక్యూట్ కండిషన్ అవుతుంది. అలా కాదు, మనకి నొప్పి అన్నది దీర్ఘకాలికంగా ఒక 2-3 వీక్స్ నుంచి మనకి ఇంకా ఎక్కువగానే ఉన్నది, నొప్పి కంటిన్యూస్గా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నదంటే అది క్రానిక్ కండిషన్ అవుతుంది అనమాట. ఇలా క్రానిక్ కండిషన్స్ ఉంటూ మనకి సర్వైకల్ రీజన్ మీద ఎక్కువ ఇబ్బంది పడుతూ మనం ఇలాగా వర్క్ ప్రొఫెషన్ అన్నది సరైన పోస్చర్ అన్నది మెయింటైన్ చేయకుండా ఎక్కువ ఒత్తిడి పడుతున్నప్పుడు ఈ సిమ్టమ్స్ అన్నవి ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. దీనికి మనకి మెడినేన్లో చూసుకున్నట్టయితే మెడినేన్లో మనకి హోమియో మెడిసిన్స్ అనేవి ఉంటాయి అనమాట. హోమియో మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎటువంటి పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయకుండానే మనకి నొప్పి అనేది తగ్గేలాగా హోమియోలో మంచి మెడిసిన్స్ అనేవి ఉంటాయి అనమాట. మనకి డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ హెర్నియేషన్ కానీ ఇలాంటి కంప్లైంట్స్లో కూడా మనకి నరాల మీద ఒత్తిడి ఎక్కువగా పడిపోవడము, ఇలా సర్వైకల్ రాడిక్యులోపతిలో కూడా మనకి చేతుల వరకు అన్నది నొప్పి వస్తుంటుంది కదా, ఇలాంటి కండిషన్స్ కూడా మనకి హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి 0% రిస్క్తో మనకి నొప్పులు అనేది తగ్గించుకోవచ్చు అనమాట. కొన్ని రకాల హోమియో మెడిసిన్స్ గురించి చూద్దాము. దీంట్లో మనకి
బ్రయోనియా అన్నది ఉంటదనమాట. ఇట్లా సర్వైకల్ రీజియన్‌లో మనకి నొప్పిలాగా వచ్చి, కొంచెం మూవ్‌మెంట్ ఉన్నప్పుడు బాగా నొప్పి ఉండడము, దీంతో పాటు కొంతవరకు కాన్‌స్టిపేషన్ ఉన్నట్టయితే బ్రయోనియా డ్రగ్ అన్నది ఇండికేట్ అవుతుంది. దీంతో పాటు ఇంకా రస్టాక్స్ అని, ఆర్నికా అని, ఇంకా హైపరికమ్ అని, ఇంకా గాల్సిరియా అని, గాయికం అని ఇలాగ చాలా రకాల మెడిసిన్స్ అన్నవి ఉంటాయన్నమాట. దీంట్లో రోగి యొక్క శారీరక, మానసిక లక్షణాలన్నిటిని పరిగణలోకి తీసుకుంటూ, ఇంకా అతనికి సర్వైకల్ రీజియన్ పెయిన్స్‌తో పాటు ఇంకా నొప్పులు ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయి, ఇంకా దీంతో పాటు ఇంకా వేరే అదర్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, వీటన్నిటిని తీసుకుంటూ రూట్ కాజ్‌కి మెడిసిన్ ఇవ్వడం వల్ల ఈ నొప్పులు అనేవి మనకి శాశ్వతంగా తగ్గేలాగా మనకి హోమియో మెడిసిన్ అనేవి ఉంటాయి. మనకి మెడినైన్‌లో ఓన్లీ మెడిసిన్సే కాకుండా మనకి నొప్పులు తగ్గి త్వరగా మళ్ళీ రాకుండా ఉండేలాగా కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. దీంతో పాటు మనకి ఆహార నియమాలు కూడా, అంటే మనకి డైట్ అన్నది ఎటువంటి డైట్ తీసుకోవాల్సి ఉంటది, మన ఆహారంలో ఎటువంటి మార్పులు తీసుకుంటే మనకి బాగా ఉపయోగపడేది, మనకి త్వరగా అన్నది పెయిన్స్ తగ్గుతాయి, ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. దీంతో పాటు మనకి లైఫ్ స్టైల్ అన్నది కొంతవరకు మన లైఫ్ స్టైల్‌లో ఎటువంటి మార్పులు తీసుకోవాలి, ఎటువంటి ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అన్నది జరుగుతుందనమాట. మనకి నొప్పి అన్నది ఏదైనా కూడా మనకి మన కంప్లెయింట్స్ ఐదర్ సర్వైకల్ స్పాండిలైటిస్ గానీ, లంబార్ స్పాండిలైటిస్ గానీ, లేకపోతే బ్యాక్ పెయిన్ గానీ, ఇంకా సయాటికా ప్రాబ్లమ్స్ గానీ, వీటన్నిటికి కూడా హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. మనం అది క్రానిక్ అయ్యే వరకు మనం వెయిట్ చేయకుండా, మనకి త్వరగా ఇనీషియల్‌గా ఉన్నప్పుడే మనం గానీ హోమియోని అప్రోచ్ అయినట్టయితే మనకి రిజల్ట్స్ అనేవి త్వరగా అన్నది వస్తుంటాయి. ఇప్పుడు మనకి అడ్వాన్స్ ఫార్ములాస్ అనేవి ఉన్నాయి కాబట్టి మనకి ఇంప్రూవ్‌మెంట్ కూడా త్వరితంగానే అన్నది ఉంటుందన్నమాట. అదే క్రానిక్ అయిపోయి మనకి బాగా సివియారిటీ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం టైం అన్నది పడుతుందన్నమాట. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు, సందేహాలున్నా ఒకసారి మెడినైన్‌ని కన్సల్ట్ అవ్వండి. థాంక్ యూ.